రాష్ట్రాన్ని అన్ని రంగంలో సస్యశ్యామలం చేసిన ఈ రాష్ట్రాన్ని ఈ రోజు 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాబోతా ఉన్నది. ఈ రాష్ట్రానికి నీవెందుకు ఇంత దౌర్భాగ్యంగా మార్చాలని కంకణం కట్టుకున్నావు? ఏ రంగం తీసుకున్నా, ఏ వ్యవస్థ తీసుకున్నా గతంలో నా ఆడబిడ్డలు, మా అక్క చెల్లెలు, ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ వర్గాలు ఏనాడు కూడా రోడ్డు మీకు రావద్దు, వాళ్ళు ఇబ్బంది కాకూడదు. వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డ ఉంటే ఆ ఆడబిడ్డ పెళ్లికి నీ సంతోషంగా 1,1016 ఇస్తా అని చెప్పేసి కేసీఆర్ పథకం తెచ్చింది, కళ్యాణ లక్ష్మి. ఆ కళ్యాణ లక్ష్మి పథకం పట్ల నీకెందుకు అంత వివక్ష? కోర్టులో కేసు వేపిస్తావు నువ్వే. కళ్యాణ లక్ష్మి పథకం విషయంలో కోర్టులో కేసు వేపిస్తావు నువ్వే. ఆ కేసు వచ్చే కోర్టు నీకు దాదాపు 1 నెల రోజులు నీకు గడివిచ్చింది. దీనిపైన నువ్వు రెస్పాండ్ కావాలి ప్రభుత్వం. ఈ కళ్యాణ లక్ష్మిన పలా మనిషి కేసు వేసిండు, ఈ కేసు విషయం ఏంటి అని చెప్పేసి హైకోర్టు జస్టిస్ గారు నీకు లేఖ పంపిస్తే, నీ ప్రభుత్వానికి లేఖ పంపిస్తే నీ దిక్కుమాల నీ తెలివితనం వల్ల హైకోర్టుకు సమాధానం చెప్పలే. దానిలో భాగంగా హైకోర్టు కళ్యాణ లక్ష్మి పథకానికి స్టే ఇచ్చింది. ఈ మాత్రం నీకు సోయి లేదా? ఈ ప్రభుత్వం ప్రజలకు ఎంత అవసరం, నిరుపేదకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకు అన్ని కులాలకు ఈ పథకం ఎంత అవసరం. ప్రతి ఇంట్లో ఆడబిడ్డ ఉంటుంది. ఆ బిడ్డ పెళ్లి చేయాలంటే ఆ కుటుంబం ఎంత తల్లనిదని గ్రామీణ ప్రాంతం ఉన్న మాకు తెలుసు. ఎవరో సాగు గంటకు 50,000 20,000 అప్పు తెచ్చుకున్న పరిస్థితి మాది. ప్రభుత్వం ₹1,00,000 గతంలో కేసీఆర్ ఇచ్చిందంటే మా కడుపు నుంచి అంత సంతోషమైంది. అటువంటి పథకాన్ని ఈరోజు నీ తెలివితనం వల్ల, నీ అమాయకత్వం వల్ల ఆ పథకాన్ని రద్దు చేసే ఆలోచన నీకు, నీ ప్రభుత్వానికి వచ్చిందంటే నీ రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రజలు కానీ నీ అంత ఊరుకుంటారు అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంతేకాదు కళ్యాణ లక్ష్మి పథకాలు షాదీ ముబారక్ కానివ్వండి, గతంలో రైతులు సుఖ సంతోషంలో ఉండాలని చెప్పేసి, రైతులు అన్ని రంగాల్లో రాణించాలని చెప్పేసి, రైతుకు ఏ కష్టం రాకూడదని చెప్పేసి కేసీఆర్ మన రైతు బంధు కానీ రైతు బీమా కంటే పథకాలు తెచ్చిండు. ఆ రైతు బీమా పథకం ఈ నెల ఫస్ట్ రోజు ప్రీమియం కట్టాలి ఎల్ఐసి ఆఫీస్కు. ఎందుకు కట్టలేదు ముఖ్యమంత్రి? నీ కోలం కలిగి అడుగుతా ఉన్నాను, నీవు ఎందుకు ప్రీమియం కట్టలేదు? కట్టదలుచుకున్నావా లేదా కట్టదనుకున్నావా? నీలో అందరికీ నేను చెప్పాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను ముఖ్యమంత్రి గారికి. ఈ ప్రజల పట్ల ఎందుకు నీకు అంత వివక్ష? ఈ రాష్ట్రాన్ని ఎందుకు పీడిస్తూ ఉన్నావు? గత పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు మాటని రాష్ట్ర ప్రజలను కానీ, రాష్ట్ర అన్ని వర్గాల ప్రజలను కానీ, రైతులను కానీ, అక్క చెల్లెలను కానీ, యువతను కానీ ఎందుకు నువ్వు పీడిస్తా ఉన్నావు చెప్పి ముఖ్యమంత్రి అడుగుతా ఉన్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, నీకు సమాధానం రాకపోతే గ్రామాన కానీ మండల కేంద్రంలో కానీ తప్పకుండా నీ వైఫల్యం ఎత్తి చూపిస్తాం. ప్రతి గ్రామాన్ని నువ్వు చేస్తున్న అవినీతిని ఎత్తి చూపించి నిన్ను తిరగకుండా చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి ఇక్కడే సోయి తెచ్చుకోవాలా? నీ కోడంగల్ నియోజకవర్గం మద్దతు నుంచి మాట్లాడుతున్నాం. దానికి మా అక్కడి నుంచి చెప్తా ఉన్నాం మా గ్రామాల నుంచి. ఎందుకు చెప్తాను? నీ తెలివితనం వల్ల, నీ కాంట్రాక్ట్, నీ తెలివితనం వల్ల మా కొత్తపల్లి మండలంలో దాదాపు నా కొత్తపల్లి కానీ, ఆ పూమిడి కానీ, ఆ తిమ్మడిపల్లి కానీ అన్ని గ్రామాల్లో దాదాపు 100 మంది ఇల్లు అక్కడ సరిగ్గా నాశనం చేస్తా ఉన్నావు. ఇల్లు కూలిపి నువ్వేం సాధిద్దాం అనుకుంటున్నావు? అక్కడ అంతా 70 ఫీట్ల రోడ్డు ఏం అవసరము? అక్కడ సరిపడే అవసరం 30 ఫీట్ల 40 ఫీట్ల 50 ఫీట్లు తెచ్చుకో. సరిపడే ఇంతగా తెయ్యి. వాళ్ళ సాపర్లు పెడతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. నీకు ప్రతి గ్రామాన ఆ ఇల్లు కూలిపి నీ కాంట్రాక్టర్ని బతికిస్తున్నావు, నీ స్థానిక సర్పంచ్ని బతికిస్తున్నావు, నీ కాంగ్రెస్ కార్యకర్తను బతికిస్తున్నావు. నిరుపేదకి నువ్వు వేధిస్తావు అని చెప్పి ముఖ్యమంత్రి అడుగుతా ఉన్నా. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రతి గ్రామాన కళ్యాణ లక్ష్యం ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకున్నాడు, రైతు బీమా ఇచ్చి ఆదుకున్నాడు, రైతు బంధు ఇచ్చి ఆదుకున్నాడు, దళిత బంధించాలనుకున్నాడు, బీసీ బంధించుకున్నాడు, ఇచ్చి మా కుటుంబాన్ని ఆడుకున్నాడు. మరి ఈరోజు నువ్వు గ్రామీణ ప్రాంత నిరుపేదలకు ఏదన్నా ఒక్కటి నువ్వు ఎవరికి ఇస్తున్నావంటే నీ కార్యకర్తలకు, కాంట్రాక్టర్లకు, నిన్ను నమ్మిన ఎవరికి అధికారం నువ్వు జేబు నింపుతా ఉన్నావు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఏ ఒక్కరికన్నా వాళ్ళ కడుపు నింపే ఒక ఆలోచన నీకుందా? వాళ్ళ ఇంటికి 10 రూపాయలు చేసే ఆలోచన నీకుందా? ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ పెడతావు. విద్యార్థుల పట్ల 2 లక్షల ఉద్యోగాలండి అది పక్కన పెడతావు. కామారెడ్డి డిక్లరేషన్ అంటావు, రైతుల డిక్లరేషన్ అంటావు, మహిళా డిక్లరేషన్ చెప్తుంది. ప్రతి డిక్లరేషన్ పక్కన పెట్టి అన్ని దుడ్డు పరిస్థితి ముఖ్యమంత్రి గారు. దయచేసి ముఖ్యమంత్రి గారు ఇకనైనా నువ్వు సోయి తెచ్చుకొని ప్రజలకు ఏదో హామీలు ఇచ్చినవో వాటిపైన నువ్వు ఆలోచన చేయాలి. వాటిపైన ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. నెరవేర్చిన తరుణంలో నీ కోడంగల్ నియోజకవర్గం నుంచి ప్రతి గ్రామాన మా అక్క చెల్లెలు, మా రైతు సోదరులు, విద్యార్థులు పోగు చేస్తాం. నీ ప్రభుత్వం పట్ల, నీ కాంగ్రెస్ కార్యకర్తల పట్ల ఇల్లు ముట్టించే కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. దయచేసి ముఖ్యమంత్రి గారు కానీ, రేవంత్ రెడ్డి గారి వారి దొత్తుల్లో ఉన్న అధికారులు కానీ వీటిపైన ఆలోచన చేసి ప్రజలకు న్యాయమైన రావాల్సిన
పథకాలు అందిస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని